నమస్తే. నేను మీ మౌనిక. మనం ఓట్లేసి మన మినిస్టర్‌లని వాళ్ళని వీళ్ళని గెలిపించుకుంటాం. అరే! మనవాడేరా, మనకు తెలిసిన వాడేరా, ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో. లేదు ఇంకో కేటగరీ ఉంది. పలానా పార్టీరా, ఆ పార్టీలో ఉన్న ఆయన్ని చూసే నేను ఓటేస్తా అని వేసేవాళ్ళు ఉంటారు. సరే ఏదేవైతే ఏంటి గెలిపించుకున్నాం. మరి గెలిపించుకున్నాక వాళ్ళు చేసే పనులేంటి అనంటే, ఈరోజు ఒక సంఘటన మీకు ముందుకు తీసుకురాబోతున్నాం. అదేంటో చూద్దాం ఒకసారి. అవినీతి సొమ్ముతో అక్రమంగా మహల్ నిర్మించుకున్న పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పోలవరం పూర్తవ్వట్లేదు, మాకు డబ్బులు లేవు, అప్పులు చాలా ఉన్నాయి, పోలవరం ఏం పెరిగిపోతుంది, ఆ కెనాల్ ప్రాబ్లము, ఇటు ప్రాబ్లము, అటు ప్రాబ్లము అని ప్రభుత్వాలు చేస్తున్న కాలయాపన, లేకపోతే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి, ప్రభుత్వాలకి మధ్య జరుగుతున్న సంధ అనే ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈరోజు ఒక విషయం దాని గురించే బయటపడడం అనేది మాత్రం ఒకంత ఆలోచన చేయాల్సిన అంశమే. అదే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనే వ్యక్తి చేసిన అవినీతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన పోలవరం దగ్గర అవినీతి చేశాడనేది. ఎంత అవినీతి అంటే 20,00,00,000తో పూర్తి చేసిన బెట్టింగ్ బాలరాజు ఇల్లు. ఇక్కడ ఆయన అవినీతి చేసిన సొమ్ము దగ్గరగా 100,00,00,000 ఉంటుంది. అయితే 20,00,00,000తో ఆయన ఇల్లు కట్టుకున్నాడు అనేది. మిగతా సొమ్ము ఎటుపోయింది, ఆయన ఏం చేశాడనే దాన్ని పక్కన పెట్టేస్తే 20,00,00,000తో ఇల్లు కట్టుకున్నాడనే అంశం మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే కేవలం ఇది వార్తగానే నిలిచిందా అంటే లేదు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం మనం. ఆ ఊరి యొక్క ఉమ్మడి స్థలం 5 ఎకరాల సాగు భూమిని ఊరి పెద్దలతో కలిసి అక్రమంగా కొనుక్కున్నారు బాలరాజు. అంటే నిజానికి అది 5 ఎకరాల పొలం. పొలాల్లో ఇల్లు కట్టుకోవాలని సాధారణ వ్యక్తి నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఆశ ఉంటుందేమో అని మళ్ళీ ఇప్పుడు ప్రూవ్ చేశారు ఈయన. అవును గదా! జనరల్‌గా ఎవరికైనా ఏమనిపిస్తుంది? అబ్బా! ఇంత పెద్ద పొలంలో ఒక పక్కన ఇల్లు, చిన్న పెంట్ హౌసు, అన్ని మొక్కలు పెంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు. పెద్ద విషయమేం గాదది కంటారు. కానీ మన మినిస్టర్‌లు ఇలా అక్రమ సొమ్ముతో కట్టుకుంటారు అనేది మాత్రం వీళ్ళకి దొరికిన అవకాశంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పాపం మనకేమో ఒక్క ఇల్లు కొనుక్కున్నామంటే ఆ ఈఎంఐలు మనం చచ్చిపోయేదాకా, మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు గూడా కట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటిది పరిస్థితి మనది. బట్ వీళ్ళేం జేస్తున్నారు? మనకి పెద్ద పెద్ద డ్యాములు కట్టిస్తామని చెప్పి డబ్బులు వెనకేసుకొని చేసే పనులు ఇవన్నమాట. నిజంగా చూడండి ఒకసారి పూర్తిగా చూద్దాం మనం. కొద్ది దగ్గరే మనం విని మాట్లాడుకుంటే ఎట్లా పూర్తిగా చూద్దాం. ఉమ్మడి స్థలం ఊర్లో ఉన్న 5 ఎకరాల సాగు భూమిని ఒక పక్క సాగు చేస్తారని తెలుసు. పోనీ ఏదో పనికిరాని భూమన్నా సరే పోన్లే పనికిరాని భూమి అనుకుందాం అనుకున్నా. కాదు, సాగు చేసే భూమినట అక్రమంగా కొనుక్కున్నాడట ఈయన. అతని ఇంటికి ఆనుకొని ఉన్న 10 ఎకరాల పామాయిల్ తోటని కూడా బినామీల చేత అక్రమంగా సొంతం చేసుకున్నాడు. ఓహో! పక్కన ఇంకోటి కూడా తీసుకున్నాడంట్లెండి. మరి 5 ఎకరాలే అనుకున్నా. అది కూడా కాదు, ఇంకాస్త ఎక్కువే. దోపిడీలు, కబ్జాలే లక్ష్యంగా జనసేన ఎమ్మెల్యే బాలరాజు పనిచేస్తున్నాడు. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అంటూ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చిర్రి బాలరాజు గారిని ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేయడం జరిగింది. సరే, జనసేన ఎమ్మెల్యే బాలరాజు అనేది ఒకసారి మనం గమనిద్దాం. నేను ఫస్ట్‌లో మాట్లాడానే, మనం ఎమ్మెల్యేలని ఎలా గెలిపించుకుంటాము, పలానా పార్టీ చూసి లేదు మన వ్యక్తి అని, లేకపోతే మీకిచ్చిన మాట పథకంలో మేమిస్తాము, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మేము పని చేస్తాం అంటేనే కదా మనం ఓటేస్తాం. ఎవరైనా సరే మీ ఏరియాలో అయితే మీరు అలాగే యేసుంటారు గదా! మరి ఈయన ఇలా దోపిడీ చేశారు గదా! ఇవాళెళ్లి ఎవరైనా ప్రశ్నించగలరా? లేకపోతే కనీసం గమనించగలరా? ఓటేసే ముందు వాళ్ళు చెప్పిన మాటలు చక్కగా చెవులంతా రెక్కిచ్చి మనకి ఈ పథకం వస్తదా? మనకి డబ్బులొస్తాయా? ఈయన మనవడేనా? ఈయన దగ్గరికి మనం వెళ్ళొచ్చా? ఇన్ని ఆలోచన చేస్తాం మనం. ఇప్పుడు ఇలా జరిగింది అంటే మరి దీని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన ఎంతమందికొస్తుంది? అది. అది అన్నమాట మన సమాజంలో మన రాజకీయ నాయకులకి మనకి ఉన్న అత్యంత అవినాభావ సంబంధం అలాంటిది. చూద్దాం. ఇది ఆ ప్యాలెస్. ఆయన 5 ఎకరాల్లో నిర్మించుకున్న అద్భుతమైన 20,00,00,000 పెట్టి కట్టారని చెప్తున్న ప్యాలెస్ ఇదనమాట. ఇంకొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి చూద్దాం. ఇదే అండి. ఆయన చక్కగా 5 ఎకరాలు గదా! మనకి డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్ పోస్టర్స్ ఉన్నాయి. పాపం పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని అందరిని సమానంగా ఇక్కడ మోదీ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఒక్కళ్ళు, పురంధరేశ్వరి గారు వరుసగా అందరిని అభిమానిస్తూ, ఎందుకంటే వాళ్ళ చలవ వల్లే ఈయనకి ఆ పోస్ట్ వచ్చిందేమో గదా! అందరిని అభిమానిస్తూ అందరూ పోస్టర్‌లేసుకున్నారు చక్కగా. చిర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే వెల్కమ్ చెప్తున్నాడు. పండగగా చక్కగా ఇల్లు గూడా కట్టుకున్నారు. ఎక్కడి నుంచొచ్చాయి ఈ సొమ్ము? ఎవరి సొమ్మిది? మనం టాక్సుల రూపంలో 18% టాక్స్ అన్నా, లేకపోతే 23% టాక్స్ అన్నా, లేకపోతే మనం కష్టపడి సాలరీ నెలకు తెచ్చుకొని మొత్తం పోసేసి ఇంకా డబ్బులు సాయంత్రానికి ఎట్ట సర్దాలా అని చూస్తాం గదా! 30వ తారీఖు, 31 తారీఖు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే, నిజంగా ప్రాజెక్టులొస్తే మన అదృష్టమే. కానీ ప్రాజెక్టులు రాకుండా ఇలా వీళ్ళ జేబులోకెళ్తున్నాయి అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? బావుంటుంది గదా! అదే అవుతుంది మనకి. మన రాజకీయ నాయకులు చేసే అభివృద్ధి ఇలా వాళ్ళ ఇళ్లలో కనిపిస్తుంది గానీ, వాళ్ళ ఇంట్లో మాత్రం సాయంత్రానికి 31 తారీఖో, 30వ తారీఖో చూస్తే మాత్రం మన పరిస్థితి ఏంటనేది ఒళ్ళు మండిపోద్దండి. సామాన్యంగా ఉద్యోగం చేసే ఎవరికైనా సరే ఇలాంటి వార్తలు 30వ తారీఖు, 31 తారీఖు ఒకసారి ఇటు పెట్టుకొని చూడండి. కడుపులోంచి మంటొస్తా ఉంటది. నేను వీడికి టాక్స్ ఎందుకు కట్టాలి? నేను వీడికి డబ్బులెందుకు ఇవ్వాలి? నేను ఈ డబ్బులు ఇంతింత పోసి ఎందుకు కొనుక్కోవాలి? రూ. 2 వచ్చే టమాటాని మనం రూ. 15 పెట్టి కొంటాం గదా! ప్రభుత్వానికే ఇస్తున్నాం. ఆ ప్రభుత్వ సొమ్మే అండి ఇదంతా.
మనం ఫోటో చూసాం కదా! కొంచెం ఒకసారి విజువల్ కూడా చూద్దాం. కొంచెం క్లియర్‌గా ఇల్లుని చూడాలనుకుంటారు కదా! మన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు. అంటే మన ఇల్లు లాంటిదే అది. ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఇల్లు. సగం పొలం గట్లు ఉన్నట్టున్నాయి. ఫార్మ్ హౌసో లేకపోతే ఎక్కడో ఉంటది కదా! అది కూడా కొంచెం ఉన్నాయి. ఇంకా పనులు ఇంకా అవ్వలేదు. అయ్యాక పూర్తిగా మన ఇంటిని మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది చూద్దాం మనం. చూడండి ఒకసారి 5 ఎకరాలంట. ఒక 2 ఎకరాల ప్లేస్ మనకు కనిపిస్తున్నట్టుంది. ఈ చూసేదంతా 2.5 ఎకరాలు కావచ్చు. చూసారా? బావుంది కదా ఇల్లు. మందే ఇల్లు. ఎందుకంటే మనం టాక్స్‌లు కట్టి అంటే ఒక సామాన్యుడి ఆవేదన ఇలా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం. నిజంగా మనము పొలిటీషియన్స్‌కి కష్టపడి వాళ్ళు చెప్పిన మాటలు వినో, ఏదో ఒక ఆశతోనో ఓట్లేస్తాము. ఆయన సొంత డబ్బులు ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఆయన సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే మనకి ఎలాంటి బాధ లేదు. లోకల్‌గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కాకపోయినా ఆయన చుట్టూ ఉన్న అనుచరగణానికైనా ఆయన ఎక్కడి నుంచి మొదలయ్యాడనే ఒక ప్రస్థానాన్ని ఖచ్చితంగా గమనిస్తే, ఈయన ఎలా ఇంత డబ్బు సంపాదించాడని ఒక ప్రశ్న మొదలైందా? ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఖచ్చితంగా అది మన సొమ్మే అని అనుకోవడానికి. ఇది పూర్తిగా మనం ఫ్యాక్ట్ ఇదే అని చెప్పడం కాదు గానీ, ఇలాంటివి చూసినప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు రావడం సహజం. ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడైనా మనం ఎవరికి ఓటేస్తున్నాం? ఎందుకు ఓటేస్తున్నాం? దేన్ని నమ్మి ఓటేస్తున్నాము? దీనికోసమా? లేకపోతే మనకి ఒక పోలవరం డ్యామ్ అనేది ఇంతవరకు పూర్తి కాలేదు. ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు? కోట్లకు కోట్లండి అవి. రూపాయలు, రూ. 2 కాదు. కోటాను కోట్లు, లక్షల కోట్లు. సరే లక్షల కోట్లు వదిలేయి. వేల కోట్లు, వందల కోట్లు అయితే కన్ఫర్మ్‌గా ఉన్నాయి పోలవరానికి. వందల కోట్లు కన్ఫర్మ్‌గా ఉన్నాయి. కొన్ని వందల కోట్లు మనం ఎంతమందున్నాం? ఏపీ, తెలంగాణ 2 కలిపినా సరే మనం ఏపీ వరకే చూద్దాం. ఎందుకంటే పోలవరం అనేది ఏపీకి సంబంధించింది ప్రాజెక్ట్ కాబట్టి, కేంద్రం నుంచి కూడా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి, ఎనీవే ఏపీకి సంబంధించి చూస్తే, ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది రూపాయలు ఒక్కొక్కళ్ళు రూ. 10 ఇచ్చినా కూడా అన్ని కోట్లొస్తాయి అనేది ఒకసారి ఆలోచన చేయండి. మన డబ్బులవి. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోండి. కనీసం ప్రశ్నించకపోయినా పర్వాలేదు. ఇదొకటి గుర్తుపెట్టుకొని రేపనే రోజు వీళ్ళకి మనం చెయ్యాలా? వీళ్ళకా మనం ఇస్తుంది అనేది ఆలోచన చేయాలి. సరే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అందులో ఉన్న ఎమ్మెల్యేనా అంటే రీసెంట్‌గా ఆయన బర్త్‌డే ఆ విజువల్ కూడా ఒకసారి మీకోసం చూపిస్తా. ఇప్పటిదాకా అనుకోలేదు. ఇప్పుడే అది కూడా గుర్తొచ్చింది. కొంచెం చూద్దాం అది కూడా ఒకసారి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు ఈ విజువల్ చూయించడానికి కారణం ఒకటుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే గాబట్టి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కాబట్టే మాట్లాడుతున్నా. రీసెంట్‌గా ఆయన పుట్టినరోజు అయింది గదండీ! పుట్టినరోజు అయింది. చక్కగా ఆయన పుట్టినరోజు చేసుకున్నారు. కానీ ఆయన అభిమాన గణం ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం గదా! వాళ్ళు చెప్తేనే మనం ఓటేసాం. మన వాళ్ళక్కడున్నారు. మన పార్టీ వాళ్ళ పార్టీ తరపున ఒక కార్యకర్త మన ఇంట్లో ఉన్నాడని ఓటేస్తారు గదా మీరు. వాళ్ళ గురించే మనం మాట్లాడుకుందాం. కార్యకర్తలు అని వీళ్ళని చెప్తూ ఉంటే ఎందుకు యువత సైలెంట్‌గా ఉంటున్నారు? బైక్ రైడ్‌లు ఎందుకు చేయరు? అని ఆయన ఒక హ్మ్, మన ఏమంటారు? దానిలో ఫిల్మ్‌కి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యని వీళ్ళెంత సీరియస్‌గా తీసుకున్నారంటే, ఇదే శ్రద్ధ మనకి పొలిటికల్‌గా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో ఈ కార్యకర్తలు ఇంత శ్రద్ధ పెడితే ఎంత బాగుండేదో. ఎంత సీరియస్‌గా తీసుకున్నారో ఒకసారి చూడండి. ఈ విజువల్స్ చూడండి. ఆయన పుట్టినరోజు వీళ్ళు చేసుకున్న వేడుకలు యువత ముందుకు వెళ్ళాలి. ఎందుకు మీరు బైక్ రైడ్‌లు చేయడం అన్న మాట వీళ్ళు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో చూడండి ఒకసారి. డీజే, రోడ్డుకి అడ్డంగా ఫ్లెక్సీలంటే ఓకే. మనకంత ఇబ్బంది గాదు. ఎక్కడో మూలన ఉంటాయి. చూస్తే చూస్తాం లేకపోతే లేదు. రేసులు, రోడ్డుకి అడ్డంగా ఇంతమంది జనాలు. వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కూడా సపోర్ట్ కాబట్టి దాన్ని గూడా వీళ్ళు ఫాలో చేస్తున్నారు చక్కగా. ఆయన చెప్పిన మాటలు ఎంత బాగా వింటున్నారో చూడండి. మరెందుకు ప్రశ్నించరు? మన డబ్బులేగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఇది ఇంకొక దగ్గర. వేరే ప్లేస్ అండి ఇది. పోస్టర్‌లేస్తున్నారు బానే ఉంది. యూతంతా హల్చల్ చేస్తున్నారు. బైకు, కారు, ట్రక్కు ఏదుంటే అది. వాళ్ళ విన్యాసాలు, వాళ్ళ అభిమానం అలాంటిది. కానీ రాజకీయంగా కదా! రాజకీయం వేరు. అభిమానంతో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే ఓకే. కానీ కార్యకర్తలు వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళంతా టీమప్ అయ్యి ఒక రోడ్డేస్తే ఎంత బాగుండేదో. ఈ డబ్బులు పెట్టి, ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బులు పెట్టి, మా అభిమాని, మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక మంచి రోడ్డేస్తున్నాం. మా ఊర్లో గతుకులున్నాయి అనుకుంటే ఎంత బాగుండేదో. మనం అలా అనుకోం గదా! బైక్ రైడ్‌లు చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిన సార్ ఉన్నారు గదా! ఇవన్నీ మరి రాజకీయాల్లో విన్యాసాలుగా చెప్తూ ఉంటా నేను. వీళ్ళిలా చేస్తున్నారు విన్యాసాలు. చాలులేండి ఎంతసేపు చూస్తాం.
వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు చేసిన రోడ్ షో ఉంది కదా! తర్వాత పరిస్థితి. ఇక్కడ వాళ్ళు రోడ్ షో మాత్రమే చేసి ఉండి జాగ్రత్తలు తీసుకుంటే కూడా మనం ఇంత మాట్లాడుకోవాల్సిన పని లేదు. నిజంగా అంత అవసరం కూడా వచ్చేది కాదు. చివరికి జరిగింది ఏంటయ్యా అంటే స్థానికులంతా చివాట్లు పెట్టారు. ఏం చేస్తున్నారు ఈ పని అని. అంటే ఇది ఒక ఎంప్టీ ప్లేస్‌లో జరిగుంటే, ఎవరికీ ఇబ్బంది లేని ఒక ప్లేస్‌లో జరుగుంటే ఎవ్వరు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ వీళ్ళు చేసిన ఈ విన్యాసాలను కూడా వాళ్ళు చక్కగా మద్యాన్ని చక్కగా సేవించి హ్యాపీగా ఇంట్లో కూర్చోకుండా చేసిన పనికిమాలిన పని ఇది. ఖచ్చితంగా అదే. చివరికి ఇదంతా ఎవరు క్లీన్ జేస్తారు? లేకపోతే ఏంటి రోడ్డు మీద? రోడ్డేమన్నా మీ ఇల్లా? ఇట్లా చేస్తారా? ఇల్లేమో. వాళ్ళ ఇల్లేమో. అంతే వాళ్ళ నాయకుడు చెప్పాడు గదా! వాళ్ళ నాయకుడే ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు గదా! మేబీ అదే ఇల్లేమో. అయితే ఇక్కడ ఒక ట్వీట్ ఉందండి మనకి. చూద్దామా దీన్ని గూడా. ఇది సంథింగ్ ఒక రాండమ్ ట్వీట్ అనుకుందాం. అయితే ఈ ట్వీట్‌లో వాళ్ళు జేసిన విన్యాసాలకి ప్రతిఫలంగా ఏం జరిగిందంటే, అరాచకంగా జరిగినాయి పుట్టినరోజు వేడుకలని చెప్పి రాస్తూ, భారీ శబ్దాలతో బైక్ స్టంట్స్ చేయడంతో, మరి పబ్లిక్ తిరిగే ఏరియాలో సౌండ్స్ అంటే కొంతమంది తీసుకోలేరు. అక్కడ స్కూల్స్ గాని ఏమైనా ఉంటే ఇబ్బందే ఖచ్చితంగా. స్థానికుల మీద పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేయడం జరిగింది. ఇది తప్పే. ఖండించాలా వద్దా? సరే ఇప్పటివరకు జరిగిన విన్యాసాలు కూడా ఒక రకంగా ఓకే అనుకుంటే, స్థానికుల మీద దాడి చేయమని ఎవరు చెప్పారు? ముందుగా ప్రొటెక్షన్ తీసుకొని కదా నువ్వేమన్నా చేసుకోవాలి. అట్లా గాదు. ఎందుకంటే మా సార్ అధికారంలో ఉన్నారు. ఆయన చెప్పింది చేస్తాం. లేకపోతే మమ్మల్ని ఆయన చూసుకుంటారు, కాపాడతారు. మరి రోడ్డేసి ఆయనొచ్చి ఓపెనింగ్ పెట్టుకుంటే ఎంత బావుండేది. అలాంటి ఆలోచనలు రావు మళ్ళీ మాకు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో స్కూల్ విద్యార్థినికి గాయాలు. ఎందుకు? అదే కదా! కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా ఉంటే మా యువతకి నచ్చట్లేదు. అదే మా అంటే వీళ్ళు మనోళ్ళే గదా! మరి మన ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళే, మన వాళ్ళే గదా! వాళ్ళకి నచ్చట్లేదు. రోడ్ల మీద తిరగాలి, వాళ్ళని గుద్దాలి, ఏమన్నా జేయాలి. అప్పుడు నాయకుడికి మంచి పేరొస్తది. వీళ్ళే చెడగొడుతున్నారు సగం పేరు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఈ పోస్ట్‌లో మనం చూసాము. స్కూల్ విద్యార్థిని గాయాలు. అమ్మాయి చెయ్యి ఇరిగిన ఫోటో ఒకటుంది. అది మనకి ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేదు. చెయ్యి ఇరిగిపోయింది ఆ అమ్మాయి స్కూల్ స్టూడెంట్‌ది. అంతగా విన్యాసాలు చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళేమో హ్యాపీగా మన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంటారు మరి మీరు? ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళ మీద ద్వేషం పెంచుకోండి. లేకపోతే వీళ్ళు చేసిన తప్పని మీరు అసలు మొత్తాన్ని అందరిని రెచ్చగొట్టండి. ఇలాంటి వ్యాఖ్యలు కానే కాదు. ఆలోచన చేయండి. మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం? వాళ్ళు చేసే పనులేంటి? సమాజానికి మెసేజ్ ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న పీఎం మోదీ దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్న సీఎంలు కావచ్చు, ఓవరాల్‌గా ప్రతి ఒక్కళ్ళు కావచ్చు. రాజకీయాలను ఎలా వాడుకుంటున్నారు అనేదాన్ని గమనించాలి అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయం ఏంటి? ఆలోచన చేసుకుంటారని అనుకుంటున్నా. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.